దోస్తులు మనం అయితే కరెంట్ గారికి అయితే వచ్చినాం. ఈ రోజు కరెంట్ అయితే లేదు. కరెంట్ కుండీలో కూడా నీళ్లు ఉన్నాయంటే కుండీలో కూడా లేవు. బండగా విసికి చంపనా మధ్యాహ్నం ఇక్కడ పోదామంటే వాళ్ళు ఏమన్నా అంటారు, భయం అవుతుంది. మీరు ఇలాంటి చేపను చూస్తే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇలాంటి చేపను మీరు ఎప్పుడైనా చూసిరా? కావో పియో మోజ్ కరో, కావో పియో మోజ్ కరో అని ఎందుకన్నారు? కాట్లు ఎందుకు పెడుతున్నావు రాజు? ఇప్పుడు చెప్పని, ఇప్పుడు చెప్తావు మొత్తం వీడియో ఎండింగ్ వరకు. నువ్వు మాట్లాడతావా? నేను మాట్లాడా? నువ్వు మాట్లాడు. చెప్పు కాక ఏదన్నా నువ్వే మాట్లాడు. నేను చూస్తాకే బాబు కెమెరామెన్ దగ్గర. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం 31st దావత్ చేసుకుంటున్నాం. అందరూ చికెన్ తోని, మటన్ తోని, తలకాయలతోని, బోటితో చేసుకుంటారు. ఇవాళ అయితే మేము కొంచెం డిఫరెంట్ గా చేసుకుంటున్నాం. దేనితో చేసుకుంటున్నాం అంటే వైడ్ యాంగిలే పెట్టినాం కెమెరా. ఒక బొమ్మె చేప అయితే పట్టుకొచ్చినాం. బొమ్మె చేప అంటే ఈ మధ్యలో బాగా ఫేక్ బొమ్మె చేపలు దొరుకుతున్నాయి. ఇదైతే ఫేక్ కాదు, జెన్యూన్ బొమ్మే. వాళ్ళు ఎక్కడో వర్రెల్లో కుంటల్లో పట్టుకొచ్చిందట. ఆ ఫేక్ బొమ్మకును ఒరిజినల్ బొమ్మకి తేడా ఏందనేది కూడా మీకు చెప్తాం. మేము ఒరిజినల్ బొమ్మ అయితే పట్టుకొచ్చినాం 550 రూపాయలు పెట్టి. దీన్ని ఈరోజు ఏ రకంగా చేస్తామనేది చూడురి. ఏదో నూనెలో వేయించుడు అట్లా ఇట్లా కాదు. దీని మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం ఈరోజు. మరి అది సక్సెస్ అవుతుందా కాదా మనకైతే తెలియదు. అది టేస్ట్ ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. మేమే కొత్తగా ఈరోజు ప్రయోగం అనేది చేయబోతున్నాం. అది అవుతుందో కాదో చూద్దాం. మన బొమ్మ చేప అయితే చూపిస్తాం మీకు. మెల్లగానే అన్నా. ఇగో ఇది మన బొమ్మే. తీసుకో మంచిగా. వేరే లెవెల్ ఉంది, వేరే లెవెల్. తలకాయ మంచిది, చంగు దుంకుతే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొమ్మ చేప పట్టేసినాం. వేరే లెవెల్ అనిపిస్తుంది ఈరోజు. అంటే మొత్తానికైతే వేరే లెవెల్ ఉంది చేప ఈరోజు. చేప అయ్యో చూడండి ఫ్రెండ్స్, చేప అంటే చేప కాదు, ఇది నీరు పట్టేది. ఇక కొట్టుకొని చేపను క్లీన్ చేద్దామని కరెంట్ కాడికి అయితే వేరు, కానీ కరెంట్ అయితే పోతలేదు. కరెంట్ లేదే అన్న, కరెంట్ బంద్ చేసిర్రు. నీళ్ళు బాగానే అంట పొలంలా. ఎట్లా రాజు, ఎట్లా కడదాంరా? అర్థమైతలేదు. ఇక మొత్తం ఆడ కరెంట్ పోతుంది కానీ ఆడికి పోతామంటే వాళ్ళు వడ్లు ఎక్కిర్రు. వడ్లు అయితే ఎక్కిర్రు, ఆడికైతే పోదాం అనుకుంటే పొలంలో పుల్లేని అంట. ఇలాంటి అలా కుండీలో కూడా ఉన్నాయి అనుకున్నాం కానీ ఆ కుండీలో కూడా లేవు నీళ్ళు. అక్కడికి పోదామంటే వాళ్ళు ఏమన్నా అంటారు, భయం అవుతుంది. మరి ఎట్లా ఇంటికి పోదామంట? ఏ అద్దు, అది చేప కమ్మ దీని పోతాం. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనకు నీళ్ళు అవసరం లేదు. ఫస్ట్ మనం దీన్ని కరెంట్ కాడ మంచిగా పొట్టు గీకుదాం. పొట్టు గీకి దీని ఈకలు తోకలను కడియేద్దాం. ఏ రాజారే, నేను చెప్పేది రా భయ్, నువ్వు ఎందుకురా? ఫస్ట్ ఈకలు తోకలను కడియేద్దాం, పొట్టు గీకుదాం. పొట్టు గీకినాక దానికి మంచిగా ఒకటి కాట్లు గిట్లా పెట్టేసినాక ఎప్పుడైతే మనకు నీళ్ళతో అవసరం అవుతుందో అప్పుడు ఆ పొలంలోకి పోదాం. ఇప్పుడు డైరెక్ట్ పొలంలోకి పోయినాం అనుకో, అది జారి పొలంలో పడ్డది అనుకో, తీసుకుంటే మన 31st దావత్ బుడిదలే అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం కడిగేసుకుందాం. దోస్తులు, ఈ చేపని అయితే చంపొద్దు. ఈ చేప నోట్లో ఉప్పు పోయాలి, ఉప్పు పోతే చచ్చిపోతుంది అని. ఉప్పు పోతే కొట్టుకొని చచ్చిపోతుంది. వేరే ఉంటుంది. అంత ఘోరంగా చంపడం, అంత ఘోరంగా చంపడద్దు, కానీ డైరెక్ట్ కోసి చంపేద్దాం. బండగా విసికి చంపనా మధ్యాహ్నం? వద్దులే. మరి నేను ముందే ఘోరం కెమెరా పెట్టినావా? డబ్బాలు ఉంటుంది లేదు ఏముంటాయి. మొన్న ఉల్లిగడ్డలు పోయాలి. నేను అప్పటికైనా చెప్పిన, ఆరే చాకలేదురా మళ్ళీ ఇంటికి పోతావు రాని. నిన్నే మనం దావా చేసుకోము చేపలు చాకలేదు. చూసి కదా దోస్తులు, ఇక మనం అయితే కరెంట్ గడికి వచ్చినాం. కరెంట్ వేయింది. ఇప్పుడు అయితే ఏం చేస్తామనేది అర్థం ఎత్తలేదు. మొత్తానికి అయితే స్కిప్ చేయకుండా చూడర్రి. ఈ నీళ్ళు ఇలా మొత్తం కత్తి కూడా ఇచ్చుకోలేము, మర్చిపోయినాం. పోతున్నాం ఇక చెల్లు చేప. స్టార్ట్ చెప్పు. చెప్పాను, ఏం చెప్పాలి సమ్మా? ఫుడ్. దోస్తులు మనం అయితే కరెంట్ గారికి అయితే వచ్చినాం. ఈ రోజు కరెంట్ అయితే లేదు. కరెంట్ కుండీలో కూడా నీళ్లు ఉన్నాయంటే కుండీలో కూడా లేవు. ఫస్ట్ వేళ అయితే ఈ చేపలు అయితే మంచిగా పొట్టు గిక్కొని మనకు అక్కడ కరెంట్ పోతుంది. ఆడిపోయి మంచిగా క్లీన్ చేసుకొని వస్తాం. దీన్ని పొట్టు గిక్కొని ముక్కలు కడిగేసుకొని ఆడిపోయి ఉప్పు విప్పు పోసుకొని మంచి తెల్లగా కడుక్కొని వచ్చి దీంతో ఏం చేస్తారో మొత్తం అయితే స్కిప్ చేయకుండా ఉంటుంది. కానీ నూనె అయితే ఒత్తిడి అన్న, మొత్తానికి అయితే నూనె ఒత్తిడి. నువ్వు మట్టిను బుడత పెట్టి వేరే ఎత్తున్నంటే ఏం చెప్తున్నా మొత్తం స్కిప్ చేయకుండా ఉంటుంది. ఇది నాటు చేప, అది పారం చేప కాదు, నాటు చేప. ఇప్పుడే జెన్యున్ అంటే జెన్యు నాటు ఒకటే కదా. నాటు జెన్యున్ రెండు ఒకటేనా? దీన్ని ఫస్ట్ మట్టి ఇట్లయితే మంచిగా జలుబురు పోతుంది. దీన్ని దీంతో గోస్ వచ్చింది, ఆగుతలేదు. 2 రోజుల నుంచి జిమ్ కొట్టిన చేతులన్నీ పచ్చి నొప్పున్నాయి. ఇప్పుడు దీన్ని రాకలు ఇట్లా ముళ్ళు గుచ్చితే రట్టాలు అవుతాయి. నువ్వు పట్టుకొని పొట్టు తీస్తా. ఇట్లా ఏం తీస్తారా ఫ్రెండ్స్? ఇట్లా తీయకపోతే కమెంట్ పెట్టండి.
జట్కలు ఇస్తుంది తల్లి అమ్మవారు ఏది జట్కలు ఇస్తుంది తల్లి. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే పొట్టు గీక్కుతున్నారు. దాన్ని పొట్టు తీయడానికి ఎంత కష్టపడతారో చూడరు. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే 5 నిమిషాలు టైం తీసుకొని చేప పొట్టు అయితే మొత్తం తీసేసారు. కొడలు అయితే తీసుకెళ్ళలేదు, చిన్న చాకు అయితే పట్టుకొచ్చాము, చాకుతోనే కడిగెత్తుడు మావాడు. అయిపోయిందా? ఫ్రెండ్స్ తోక కడిగేసిన తలకలు కడిగి ఇప్పుడు ఏం చేద్దామంటావు? కరెంట్ గడిపోయి కడుక్కుంటే మంచిగా. ఫ్రెండ్స్ మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పిన కదా నేను, ఒరిజినల్ బొమ్మను ఫేక్ బొమ్మలు ఈ మధ్యలో బాగా వచ్చినాయి. ఆ ఫేక్ బొమ్మలను ఒరిజినల్ బొమ్మలు మనం ఎట్లా గుర్తించాలనంటే, ఈ ఫేక్ బొమ్మ అయితే ఇక్కడ మొత్తం తెల్లగా ఉంటుంది, కాకపోతే మనం పొట్టు తీసేసినాము. ఇది ఒరిజినల్ కాబట్టి ఇక్కడ మొత్తం ఎల్లో కలర్లో వస్తుంది పొట్టు, కాబట్టి ఇది ఒరిజినల్ బొమ్మే. కొన్ని మొత్తం తెల్లగా ఉంటాయి ఇదంతా, అది వండుకొని తింటే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఒరిజినల్ బొమ్మే కాబట్టి 100-200 ఎక్కువ ఉంటుంది. ఫేక్ అయితే మనకు 300 రూపాయల కిలో కూడా ఇస్తారు. ఏమంటావు? అవును నిజం, కరెక్ట్ చెప్పిండు మా అన్న. చెప్పింది నిజమా అబద్ధం? నిజం, కరెక్ట్ నిజం, కరెక్ట్. నేను చెప్పింది నిజమా అబద్ధం? నిజం. పొలం గట్టు గున్నెలోన కెరక తక్క కొరికినట్టు పొలేనమ్మ జాతరలో తెంగరాజు ఊగినట్టు నాటు సాప తెచ్చినవి వేరే లెవెల్ ఉంటాయి. ఈరోజు కరెంట్ కడిగి మంచిగా రపరప కడుక్కొని వచ్చి వేసుకుందాం బా, ఎందుకు లేట్ అవుతుంది మనకు. ఫ్రెండ్స్ ఇక మనం అయితే వీడియో షూట్ చేసే విధానం చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లనే చేస్తాము. ఇక మావాడైతే కాట్లు పెడుతుండు. కాట్లు ఎందుకు పెడుతున్నావు రాజు? ఇప్పుడు చెప్పని, ఎప్పుడు చెప్తావు? మొత్తం వీడియో ఎండింగ్ వరకు చెప్తా. నీకు తెలుసా సంపతి? తెలుసు. ఎందుకు పెడుతుండు? కత్తి ఉంది కదా అని పెడుతుంది. నీకు తెలుసారా? తెలియదు. కాట్లు మంచిగా పెడితే మా తలకాయ తీసేయరా? తీసేయం. ఎందుకు? నువ్వు అస్సలు విటమిన్ అలానే ఉంటాయి, ABCDలు అన్నీ అలానే ఉంటాయి. తలకాయలా? తలకాయలా ABCDలు ఉంటే మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది అందులో. ఆలు కూడా ఉంటాయి, ABCDలు ఆలు కూడా ఉంటాయి. మావాడు అప్పుడప్పుడు కెమెరామెన్ గా పనిచేస్తాడు. మావన్ పేరు బన్నీ. ఏం సంగతి? ఏం లేదు, మంచిగా చేప తింటాం ఇప్పుడు. మంచిగా ఫ్రై అంటున్నా. ఫ్రై కాదు ఇది, ఫ్రై కాదంటే నూనె పోయాలంటే ఫ్రై ఎట్ట వేస్తారన్నా నూనె. రైట్. దీన్ని ఇసుకే బురదల వాడితే దీంతో ప్రయోగం ఇదే వేయాల. దీన్ని ఇసుకే బురదల వాడితే చక్కగా ఇంటికి పోదాం. ఫ్రెండ్స్ మన రెగ్యులర్గా మనం గడిగే కరెంట్ అయితే పోతలేదు. ఇప్పుడు అక్కడికి పోవాలి, అక్కడ ఒడ్డు మీద పోతుంది ఒకటి, అక్కడికైతే పోవాలి ఈ పొలాలలోకి వెళ్ళి. అయితే అది బతుకుండగా మనం వినంగా పోతే అది ఒకవేళ జారి ఆ పొలంలో పడ్డదనుకో, ఆ బురదలో మాకు బొరుడు అవుతుంది అని చెప్పేసి మేము ఆడ దాన్ని అప్పుడే పట్టుకురాలేదు, అందుకే మొత్తం కట్ చేసినాక తీసుకొస్తున్నాం. ఈ ఒడ్డు మీద నుంచి పోవాలి. మరి అక్కడ తాతున్నాడు, తాతేమన్నా అంటాడేమో. పాము కూర్చొని ఏమిడిచింది? కూసమిడిచిందంట, పాము కూసమిడిచిందంట. ఇంకా పెద్దది. చేప కడిగినా? కడిగిన తెల్ల కడిగిన నీటింగ్ కడిగిన తాతే అని లేదా మీకు ఇక్కడ చేపని గిడ కడుగుతుర్రంటే అని లేదు తాత ఏం చెప్తామే అని చెప్తాను. కింద మీద పడి మొత్తానికైతే ఒడ్డైతే ఎక్కినా, ఇప్పుడైతే పోతున్నాడు. ఓ గింజ దక్కన వచ్చినాయి. మరి బాగా స్పీడ్ ఉంటుంది తెలుసు తినే దాంట్లో. ఫస్ట్ ఏమంటాడు చెప్పనా, చేప నేను బుడతల పట్టి ఏం కాదంటే నా రెడ్మీ ఫోన్ గంగన ఏం కాదంటే, కానీ ఈ చేప అయితే మంచిగా ఉండాలంట. 550 ఎట్టుకున్నా అంటు 550. సరే కానీ ఫ్రెండ్స్ చూసిరు కదా, మన వాళ్ళు అయితే చేపను మంచిగా నీట్గా కడుకొచ్చారు. రాజు మరి నీట్గా కడిగినా కానీ దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా వేరే ఉంటది 31st కదా, చెప్పు టక్కడక్క చెప్పు. చెప్పా నేను స్కిప్ చేయకుండా కూర్తారు కాబట్టి మీరు మొత్తం చెప్తావా? 31st ఊకే రాదు, ఊకే రాదు అన్న. 550 పెట్టినాం. 550 పెట్టినాం కాబట్టి దీన్ని వేరే లెవెల్ చెప్తున్నాం. ఏం చెప్తాం అనేది చూడుర్రి, చెప్తే కుదరది. చెప్తే అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు రాజు. దోస్తులు అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్లు ఎన్ని జరుపుకోండి మనస్ఫూర్తి కోరుకున్నా, కానీ ఒక్కటే వస్తుంది ఇది ఊగ రాదు, సంవత్సరం ఒక్కసారి. ఇలాంటి హ్యాపీ న్యూ ఇయర్లు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కొనుక్కుంటూ మా రాజు నేను కొనుక్కుంటున్నా అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే పోయిన సంవత్సరం ఆగురా బాబు, ఒక ముచ్చట చెప్తున్నా వాళ్ళకు. అందరూ మనల్ని దూరబట్టి తప్పంచెలి 6 నిమిషాల నుంచి. అయితే ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అయితే దండి గోసలు ఉంటే నేను నాతో పాటు ఎంతోమంది ఉన్నారు అనుకుంటున్నా. ఈ సంవత్సరం అన్నా 4 డబ్బులు సంపాదించుకోరి, మంచి హ్యాపీగా ఉండుర్రి. ఇంకో విషయం ఏంటంటే సొంత ఆలోచన మీద
పెట్టుకోరి అన్న, కొంచెం పెట్టుకుంటే ఈ సంవత్సరం అన్న మంచి హ్యాపీగా ఉంటారు. దీని అయితే తిందాం కమ్మగా. నువ్వేమన్నా చెప్తావా? ఏం చెప్తానంటే ఆలోచన పిల్లలు ఏం లేదన్న, కమ్మ తిని మంచిగా వండుకోరు. గుండె ఏమో వస్తుందంట, గుండె డుగ్గు కొట్టుకుని అటు చచ్చిపోతారంట, ముఖం కడుకొని అటు చచ్చిపోతారంట. కానీ మీరు టెన్షన్ పెట్టుకోకూరి, టెన్షన్ పెట్టుకుంటే కావో పియో మోజ్ కరో అని ఎందుకు అన్నారు? అట్లా అని ఇళ్ళలో లొల్లి పెట్టుకుని పైసలు అడగకుర్రి అన్న, సొంత పైసలతో తినుర్రి. సొంత పైసలతో తింటారు, సంపాదించుకొని తింటారు. అదే చెప్తున్నా నేను. సొంత పైసలు అమ్మ నాకు 200 ఇయ్యే, పోతున్నా 31 అంటే అవ్వ గుడ్డుతుంది. మన సంసారం అంతా ఇదే కార్లు ఉంటుంది ఫ్రెండ్స్. కుర్చీలు కానీ, టేబుల్ కానీ, గంజలు, మసాలాలు, ప్రతి ఐటమ్ అయితే ఇదే కార్లు ఉంటుంది. మా రాజీగారితో ఎక్కువ లగేజ్ అయింది, కింద కూర్చోరాక ఆంజబట్టి టేబుల్ గిబుల్ అన్ని కొనుడు అయింది. ఏం చెప్తాం, ఆంజబట్టి మేము మోసుడు అవుతుంది అన్న. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే చేపని మంచిగా కడకొచ్చారు. ఇక దానికి మసాలా గిసాలా అయితే రాతురు. ఏమేమి మసాలా రాస్తున్నారు రాజు దానికి? కొద్దిగంట పచ్చటి పసుపు, తెల్లుప్పు, ఎర్ర కారం, ఇంకా గరం మసాలా, బొమ్మ చేప మసాలా, కొత్తిమీర పొడి. అంతేనా సంపత్? అంతే అవన్నీ వేసినాం, మంచిగా పేస్ట్ చేసి. ఒకసారి చేపను మీదికి లేవటం చూపెట్టు. ఇదా రొమ్మ బొమ్మ చేప, ఇది చేపనైతే మన వాళ్ళు టేకాకులా చుడుతున్నారు. టేకాకులు ఎందుకు చుడుతున్నారు రాజు? చెప్పని చెప్తే మళ్ళీ నేను చెప్పా. ఎప్పుడు చెప్తావు మరి? లాస్ట్ తినేటప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పా. ఓకే. సిల్వర్ పేపర్ అంట. టేకాకులు అయితే పెట్టిరు, టేకాకులో పెట్టి దీనికి సిల్వర్ పేపర్ చుడుతున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఇక పొలంలోకి పోయి ఆ సిల్వర్ పేపర్ చుట్టిన దానికి అయితే మట్టి పెట్టుకొని వచ్చారు. అవతలేదు మట్టి, కొంచెం పట్టుకొచ్చుకున్నాం వీడికి. ఆగుతలేదు. ఈ మట్టి ఎందుకు? అది కింద ఉసిపోయింది, మళ్ళీ పెడతాం పొయ్యిలు వేసేటప్పుడు. ఏం సంగతి? కింద మొత్తం సిమెంటల్ కాడుతున్నాయి, దీనికి పెద్ద పని చేసి వచ్చినట్టు. సిల్వర్ పేపర్ 2 కిలోల చేప 2 కిలోల చేప 5 కిలోలు అయింది అన్న. మట్టిలో మునిగిపోయింది మొత్తం. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఆ మట్టి పెట్టిన చేపను తీసి అగ్గిలు అయితే వేసేసారు. సంపత్, చేప ఉడుకుతుందంట ఎవరు? అది జబ్బరస్ ఉడుకుతుంది ఇప్పుడు, వేరే లెవెల్ ఉడుకుతుంది ఇప్పుడు. నాకైతే డౌట్ ఉంది. ఆకులు పెడితే ఆకులు వెనకాల సిల్వర్ పేపర్ వెనకాల మట్టి ఇదంతా పెట్టినాక అది ఎట్లా ఉడుకుతుంది చెప్పు? మంట పెడితే ఉడుకుతుంది. ఎట్లా ఉడుకుతుంది అంటే మంట పెట్టినాక ఉడకకుండా ఉంటుంది, అది ఉడుకుతుందంట. జబ్బరస్ ఉడుకుతుంది. ఇప్పుడు చూడు వేరే లెవెల్ ఉంటుంది తీసినాక, మొత్తం చూడు మరి. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే దాదాపు 1 గంట సేపు అయితే మంటలు ఉడకబెట్టిరు దాన్ని. ఉడికిందంట వర సంపత్? ఉడికింది, నాకు ఉడికింది. ఇప్పుడు లెవెల్లో ఉడికినట్టు అనిపిస్తుంది, కానీ నాకైతే నమ్మకం లేదు. ఇప్పుడు తీసుడేనా? తీసుడే. ఒక్క 5 నిమిషాలు ఆగి తీద్దాం. ముగ్గులని మంచిగా ముగ్గులని కుట్టు ముగ్గులాలి. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే చేపనైతే బయటకు తీసిరు. మస్తు ఉడికింది చేప అయితే, చూడడానికి అయితే మంచిగా కనబడుతుంది, కానీ టేస్ట్ అయితే ఎట్లుంటుందో తెలియదు. తిని చూసిరా? తినలే, ఇంకా తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తాం. ఆగుర్రి, లైన్లో ఉండరు, తినన్న. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే టేస్ట్ అయితే చూసిరు, మరి ఎట్లుందో తెలుసుకుందాం. చేపనైతే మరి దారుణంగా తిన్నారు వీళ్ళు. మొత్తం తిన్నారు, తలకాయ మందం వేసి పెట్టారు. టేస్ట్ ఎట్లుంది రాజు? కత్తలు ఉంది, కత్తి వేరే లెవెల్, సూపర్ ఉంది. టేస్ట్ అదిరిపోయింది, తలకాయ ఒకటే మిగిలింది. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళా ఇంకొకటి అత్తం. లైక్ చేయండి, మా ముని బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి, జర సపోర్ట్ చేయరు, మాకు సపోర్ట్ చేయరా. కొన్ని నీళ్ళు అవుతా, గొంతు నత్తుంది మాట్లాడి, అందుకే నీళ్ళు అవుతుంది. మీరు ఇలాంటి చేపని చూస్తే కామెంట్ చేసి చెప్పుర్రి. ఇలాంటి చేపని మీరు ఎప్పుడైనా చూసిరా? మేమైతే చూస్తున్నాం ఇప్పుడే. అఖిల్